విరంచి తల్లిదండ్రులకి, విరంచి గారి సహచరుని గారికి శుభాకాంక్షలు చెప్తాం. కవుల్ని భరించేవాడు కుటుంబీకులు, వాడు బహుశా నేను మా ఆవిడ లేకపోతే నేను కవిత్వం రాయలేను. నా ఫస్ట్ క్రిటిక్ ఆమె. నా తప్పులు, నా వాక్య నిర్మాణాలన్నీ సరిచేసేదాము. తల్లిదండ్రులు ఇచ్చారు రాయమని. చాలా క్లుప్తంగా చెప్తాను. విరంచి తన పుస్తకంలో కవితల్ని ఒక అల్మారాలో పుస్తకాలు దాచుకున్నట్టు దాచుకున్నాడు. వెరీ ప్లాన్డ్గా ఏ పోయం ఎక్కడ పెట్టాలి, ఏ సీక్వెన్స్లో ఎట్లా పెట్టాలని చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు. అందుకే నారాయణ శర్మ గారు అన్నట్టు, శ్రీనివాసాచారి గారు అన్నట్టు, శివారెడ్డి గారు అన్నట్టు ఒక ఫర్దర్గా నేను చూసింది ఏంటంటే ఆయన అన్ని పోయమ్స్ ఒక సీక్వెల్. కిటికీ అనే ప్రతీక మీద బహుశా 4-5 కిటికీలు ఉంటాయి, అవి పెద్దవి చిన్నవి. సగటు మనిషి అనే సగటు మనిషి పేరు మీద అమాయకుడు ఉంటాడు, ఒక కామన్ మ్యాన్ ఉంటాడు, ఇట్లా 4-5 పోయంలు ఉంటాయి. కనుక ఈ పుస్తకం చదివేటప్పుడు ఒక పోయంతో చదివి ముగించేసామనుకుంటే కుదరదు, పూర్తి పుస్తకం చదవాలి. అది ఎట్లా అంటే తను మొదటి కవితలోనే సిక్ లీవ్ అనే పోయంలో కొన్ని వాక్యాలు నన్ను చాలా బాగా తట్టిలేపాయి. అతడి కాలి కింద నలిపేసిన బీడీ ముక్కలో, అతడు కాలి కింద నలిపేసిన బీడీ ముక్కలో అస్పష్టంగా ఒక నిప్పు కణం కనిపిస్తుంది. చాలా మిటిక్యులస్ అబ్జర్వేషన్. చాలామంది, నేను చాలా ఊళ్ళు తిరుగుతూ ఉంటాను, చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. చాలా గ్రామాల్లో బీడీ ముక్కని చెప్పులు ఉన్నా తీసేసి బొటన్ వేలుతో నలిపేస్తారు. ఆ నలిపేసిన తీరు చెప్తుంది వాళ్ళు ఆత్రంలో ఉన్నారా, నింపాదిగా ఉన్నారా, తొందరగా వెళ్ళిపోవాలని ఉన్నారా. అలా నలిపేసిన ప్రతివాడి బొటన్ వేలు వెనకాల ఒక మచ్చ ఉంటుంది. ఆ మిటిక్యులస్ అబ్జర్వేషన్ విరంచిలో కనపడుతుంది. విరించి ఈ రాసే తీరులో తన కవిత ముగింపు నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. కవితను అర్థం చేసుకోవాలి అంటే ఒక సైక్లిక్ ప్రాసెస్. అందుకే ఒక్కొక్కసారి ఆయన శీర్షికకి కవితకి పొంతన ఎక్కడా అని వెతుక్కోవాల్సి వస్తుంది. సిక్ లీవ్కి లోపల ఉండే కంటెంట్కి ఏంటా పొంతన అంటే వెతకాల్సి వస్తుంది. సో అతని స్టైల్ ఆఫ్ నేరేషన్లో ఒక సైక్లిక్ ప్రాసెస్ ఉంది. ఆ సీక్వెన్స్ పుస్తకం కవితల్లోనూ ఉంది, కవితలు అమర్చిన పద్ధతిలోనూ ఉంది. తను పర్పస్ఫుల్గా ఈ పుస్తకాన్ని అట్లా అమర్చాడని నాకు అనిపిస్తుంది. అండ్ తను ఏదో వెతుక్కుంటున్నాడు. ఆ వెతుక్కుంటున్నప్పుడు తనకు కావాల్సిన ప్రతీకల్ని పదే పదే ఉపయోగిస్తాడు. అది కిటికీ అవ్వచ్చు, అద్దం అవ్వచ్చు, అక్షరం అవ్వచ్చు. ఈ ప్రతీకలు పదే పదే వస్తూ ఉంటాయి. ఈ ప్రతీకల ద్వారా తను చెప్పదలుచుకుంది ఒక్కొక్కసారి తనే వినాలనుకుంటాడు, తనే ప్రతిధ్వని అయిపోవాలనుకుంటాడు. అది కిటికీ జ్ఞాపకాలతో పాటు కిటికీ రెక్కను మూసేసిన నేను అమ్మ ఒడిలో ఆ ప్రకృతినంతా కలగంటూ పడుకుంటాను. ఇది ఒక కిటికీ దగ్గర ఉండే లోని కొన్ని వాక్యాలు. అదే ప్రతీకని మరోసారి ప్రస్తావిస్తాడు. ఈ రాజు చేసిన జీవితం ఏమి జ్ఞాపకాల శవయాత్ర కాదు, వైరాగ్యాన్ని తోడుగా పంపే శ్మశానానికి ఒక కిటికీగానైనా మార్చాల్సింది. సో హీ హ్యాస్ ఎ ఫ్యాసినేషన్ ఆర్ ఎ ప్యాషన్ టువర్డ్స్ some images which really haunt him. Sometimes he becomes the image himself. ఆ కిటికీ తనే అవ్వాలనుకుంటాడు. ఆ కిటికీ తలుపులు మటుకు తనని చూసుకునే తలుపు ఒకటి ఉంటుంది, తను సమాజం ద్వారా తనని చూసుకునే కిటికీ ఒకటి ఉంటుంది. అదొకటి తెరుచుకుంటూ ఉంటుంది. 2 కిటికీలు తెరిచినప్పుడు 2 కొట్టుకుంటూ ఉంటాయి. అది చప్పుడు. ఆ ప్రయాస చాలా చాలా సందర్భాల్లో ఆయనలో ఉంది. కవిత నిర్మాణంలోనూ ఆర్ద్రత, బ్రెవిటీ,
కంటిన్యూస్నెస్, ప్రతీకను ఎట్లా వాడాలి, ఎట్లా చెప్పాలి అన్నది చాలా స్పష్టంగా నాకు బాగా కనిపించింది. అందరూ అన్నట్టు ఈక్వాలిటీ, కండెంప్ట్, దాంట్లో చాలా బాగా న్యూయాన్సెస్ ఆఫ్ ఏ విమెన్స్ లైఫ్ విత్ పర్టికులర్ ఈవెంట్ ఆఫ్ ఏ లైఫ్. అది చాలా చిన్నదే అనిపించచ్చు. ఈ కవిత చదివినప్పుడు నేను నిజంగా రాపూర్కి వెళ్ళిపోయాను. నెల్లూరు జిల్లా రాపూర్, చిత్తూరు నెల్లూరు బార్డర్ విలేజెస్ మండలం అది. అంటే వెంకటగిరి రాపూరు పక్క పక్క. అక్కడ యానాదులు పాడుకునే పాట నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. అదేం లేదు, చిన్న పాట. ఒక గర్భిణీ చెల్లి, ఒక అన్న ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు గర్భిణీ చెల్లి అన్నతో 9 నెలల్లో వచ్చే కష్టాలు చెప్పుకునే పాట. నడవాలేనో రన్నయ్య, నా కాళ్ళేమో రక్తము రన్నయ్యో, 3వ నెలలోన ముట్టే నిల్చే రన్నయ్యో. చాలా సింపుల్ పదాలతో చాలా క్లిష్టమైన సమస్యని చెప్పుకుంటుంది. అది నిజంగా వెంటాడింది. ఇంకోటి, అప్పగింతల్లో నువ్వు ఇమేజెస్ని ట్విస్ట్ చేసే పద్ధతి బాగుంది. ఆకాశాన్ని ప్రతిబింబంగా ఎత్తి మోసే మా ఊరి చెరువు. ఒక కానిస్టేబుల్ అనే అతను వాటర్ కలర్స్, ల్యాండ్స్కేప్స్లో చాలా స్పెషలిస్ట్. ఆయన పెయింటింగ్స్లో ట్రాన్స్పరెన్సీ కాక ట్రాన్స్లూయెన్సీ చూపిస్తారు. ఆ టెక్నిక్ ఇక్కడ కనపడుతుంది. అంటే అంటే ఎట్లా క్యాప్చర్ చేయాలి అన్నది ఈ 3 పంక్తుల్లో మా ఊరి చెరువు ఎండిపోయినట్లుగా కనిపించాడు. ఇక్కడ నువ్వు రంగుల్ని చూపించావు, తడిని చూపించావు, ఒక ఉమ్మడితనాన్ని చూపించావు, అది ఆవిరైపోవడాన్ని చూపించావు. అంటే ఒక ప్రతీకని ఇంత విస్తారంగా తీసుకుంటూ వెళ్ళావు, సింపుల్ లైన్స్లో రాసుకుంటూ వచ్చావు. అలా చాలా పోయమ్స్లో అట్లా తీసుకొచ్చావు. నువ్వు రాసిన, సారీ నువ్వు అంటున్నా చనువు కొద్ది ఏమి అనుకో, నాకు అలవాటు అయిపోయింది. కంకర్రాళ్ళు పోయంలో నాకు నిదా ఫాజ్లీ గరజ్ బరజ్ ప్యాసీ ధర్తీ పర్ గజల్ జ్ఞాపకం. దాంట్లో ఆయన రాసిన పంక్తుల్లో ఫిర్ మూరత్ సే బాహర్ ఆకర్ చారో మోర్ బికర్ జా, ఫిర్ మందిర్ కో కోయి మీరా దీవానీ దే మౌలా. నువ్వు ఆ సింప్లిఫికేషన్ అండ్ రైటింగ్ ఆఫ్ ప్రతీకని తీసుకొస్తున్నప్పుడు నా సజెషన్ ఏంటంటే, గో బియాండ్ ఏ ప్రతీక. ప్రతీకకుండే విస్తారాన్ని మనం పట్టుకోవాలి. ప్రతీకకుండే గుణాన్ని పట్టుకున్నప్పుడు ప్రతీక నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు అంటే అంత ఎంజాయ్ చేస్తావు. అది సబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ కాదు. ప్రతీక ఇట్స్ బియాండ్ అండ్ ఇమాజినేషన్. ఇట్ హాజ్ ఎ వివిడిటీ. అది చాలా సింప్లిఫైగా ఈయన చెప్పగలిగాడు, ఒక మ్యూజికల్ సెన్స్. శ్రీనివాసాచారి గారు అన్నట్టు యూ హ్యావ్ ఎ నెరేటివ్ స్టైల్. నెరేటివ్ స్టైల్కి కావాల్సింది నెరేటివ్ క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ని క్యాపిటలైజ్ చేయాలి. నీ అనుభవాన్ని చాలా విస్తారంగా ప్రతీక రూపంలో పెయింట్ చేసుకుంటూ రావాలి. ముగించే ముందు కొన్ని చిన్న సజెషన్స్. ఫస్ట్ 11 పోయమ్స్, సిక్ లీవ్ నుండి చీకటి గుహ వరకు, దాని తర్వాత పోయమ్స్ నువ్వు రాసుకున్నవి గతంలో. నీ డేట్ ఆఫ్ సీక్వెన్స్ చూస్తూ ఉంటే అవి పాతవి, ఇవి కొత్తవి. యూజువల్గా కొందరేమో పాతవి ముందు పెట్టి కొత్తవి వెనక్కి పెడతారు, క్రొనాలజీ. నువ్వు పాతవి వెనక్కి పెట్టి కొత్తవి ముందుకు తీసుకు. నేను గమనించింది ఏంటంటే, పాత ఆ చీకటి గుహ తర్వాత పోయమ్స్లో నీ సెంటెన్స్ ఫ్రేమింగ్లో చాలా ఈజ్ ఉంది, చాలా ఫ్రెష్నెస్ ఉంది. నువ్వుగా ఉంది. ఈ ఫస్ట్ 11 పోయమ్స్లో నువ్వుగా ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. యూ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ ద సెంటెన్సెస్. నువ్వు అప్పుడు కాంప్లెక్స్ చేసేస్తున్నావు సెంటెన్సెస్. ఒక్కొక్కసారి 2 నెగటివ్స్తో నువ్వు కంక్లూడ్ చేస్తున్నావు. 2 negatives విల్ బికమ్ ఏ పాజిటివ్, ఇట్ వోంట్ బికమ్ ఏ నెగటివ్. అండ్ నీ కవిత్వంలో ఫస్ట్ భాగం పాస్ట్ టెన్స్లోకి వెళ్తావు, సెకండ్ భాగం వర్తమానంలోకి వస్తావు, ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్తుంది. పాస్ట్ నుండి ప్రెసెంట్కి వచ్చేసరికి ఎక్కడో వాక్యంలోనో పదంలోనో పొంతన ఉండాలి.
ఆ పొంతను ఎక్కడో కొన్ని పోయమ్స్లో మిస్ అవుతుంది. బహుశా నువ్వు రాసిన పోయమ్స్ అన్నిటికీ ఏదో సందర్భం ఉంది, ఈ సందర్భంలో నువ్వు ఒక స్ట్రేట్ ఆఫ్ మైండ్లో రాస్తుంటావు, అక్కడ ఏదో మిస్ అవుతుంది. సో రీరీడ్ దోస్ థింగ్స్ అండ్ గెట్ ఇన్. మనం పాఠకులను ఏమి కన్ఫ్యూజ్ చేయం గురు, నా అనుభవంతో చెప్తున్నాను. మనమే కన్ఫ్యూజ్తో రాసినప్పుడు ఎదుటివాడికి కూడా కన్ఫ్యూజన్తో చదువుతాడు. ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒక పేషెంట్ చదివినట్టు వాడికి ఎప్పటికీ అర్థం కాదు. అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యు ఆర్ నాట్ ఇన్ ఏ ప్రింట్ టెక్నాలజీ. నువ్వు ఇప్పుడు ఉన్న కాలం ప్రింటింగ్ పేపర్ టెక్నాలజీ కాదు, నువ్వు ఉన్న కాలం ఇంటర్నెట్ కాలం. నేను పేపర్ మీద రాస్తున్నప్పుడు తల వంచి పేపర్ మీద రాసుకుంటూ చూసుకుంటూ చదువుకుంటాను. నేను ఐ టు ఐ కాంటాక్ట్తో రాస్తున్నాను. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ టెక్నాలజీలో నీ రీడరు బస్లోనూ కూర్చొని చదువుకుంటాడు, ఇంట్లోనూ తాపీగా చదువుకుంటాడు, ఇట్లా స్క్రోల్ చేసేస్తూ పోతూ ఉంటాడు. అంటే వితిన్ 5 సెకండ్స్లో నువ్వు రాసింది నీ రీడర్ అనేవాడు చదివి జీర్ణించుకుని రిజిస్టర్ చేసుకోవాలి. T20 మ్యాచ్ కంటే చాలా ఫాస్ట్ మ్యాచ్ ఇది. నువ్వు ఒక గ్రూప్లో వేయచ్చు, ఒక బ్లాగ్లో వేయచ్చు. ఈ టెక్నాలజీని పట్టుకుని నువ్వు నీ పదాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, నీ ప్రతీకను ఎట్లా తయారు చేసుకోవాలి, నీ సెంటెన్స్ని ఎట్లా తయారు చేసుకోవాలి అన్నది మనకు పట్టు రావాలి. అందుకే నేను కొత్త వాళ్ళకి కానీ నాకు నేనుగా చెప్పుకునేది ఏంటంటే, చదవడం వల్లే రాయడం రాదు. రాస్తే వస్తుంది. రాసింది చూస్తే అది కరెక్టా కాదా అని చూస్తే మనకి రాయడం వస్తుంది. 15 ఏళ్ళు స్కూల్లో చదువుతూనే ఉన్నాం, రాయడం రాలేదే. ఎందుకంటే ప్రేమ పుట్టలేదు. మీరు రాయండి, తప్పులే రాయండి, అవి సరి చేసుకునేందుకు చదవండి. ఈ రోజుకి ఏ టెక్నాలజీకి ఎప్పటికీ మిగిలిపోయేది ఏంటంటే హైకూలు, షేర్ షాయరీలు, వాటిని ఎవడూ టచ్ చేయలేడు. ఏ టెక్నాలజీ వచ్చినా ఆ ఫ్రేమ్ ఆఫ్ రైటింగ్ ఎవడు ముట్టుకోలేడు, ఆ ఫిలాసఫీని ఎవడు ముట్టుకోలేడు, వేమన శతకాలను ఎవరూ ముట్టుకోలేరు. ఎందుకంటే టెక్నాలజీకి అతీతంగా రాసిన వాళ్ళు దే హావ్ నథింగ్ టు డూ విత్ టెక్నాలజీ. టెక్నాలజీ వాళ్ళకి దాసోహం అవ్వాలి. అది ఎలా అవ్వాలంటే, టెక్నాలజీ టైమ్ అండ్ స్పేస్ని మినిమైజ్ చేస్తుంది, ఆప్టిమంగా యూజ్ చేయగలిగే నేర్పునిస్తుంది. కవి దీన్ని అందంగా మలచడం చేస్తుంది. అది నీ గర్భగుడిలో దీపమే అయి ఉండొచ్చు. దీనిలో ఏకంగా ఆత్మనే కనుగొందాం అనుకున్నాను. కానీ ఒకే చిన్న దీపం ఆ మూలలో వెలుగుతూ కనిపించింది. చాలా పెద్ద గుళ్ళల్లో దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. ఊరవతల గుళ్ళల్లో ఒక దీపం వెలిగించేందుకు ఒకే పూజారు. మీరు అచ్చంపేట నుండి మన్ననూరు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లోపల గుడి ఉంటుంది, ఎలుగుబంట్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి, అడవి అది. కానీ పూజారి మటుకు ఆ గుళ్ళో సాయంత్రం అయ్యేసరికి దీపం పెడుతూనే ఉంటుంది. ఆ గుళ్ళల్లో ఉండే దీపానికి ఉండే వాల్యూ పెద్ద గుళ్ళల్లో ఉండదేమో. అండ్ ఈ 2వ అధ్యాయానికి ముందు మాట ఈ దీపం లాగానే ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలని ఆశిస్తూ సెలవు.